రోజు రోజుకు వివాహేతర సంబంధాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. అభం శుభం తెలియని లోకం కూడా చూడని అప్పుడే పుట్టిన శిశువు నుండి కట్టుకున్న భర్తలు, తల్లిదండ్రులు అని తేడా లేకుండా ప్రాణాలు తీస్తున్న ఘటనలు కొక్కొల్లాలు వెలుగులోకి వస్తున్నాయి. గౌరవ న్యాయస్థానాలు, అక్రమ సంబంధాలను కొనసాగించే వారిపై, పిల్లలను వేధించే వారిపై కఠిన శిక్షలు తీసుకుంటే గాని మార్పు అనేది రాకుండా ఉంటుందని నిపుణులు తమ అభిప్రాయాలు వ్యక్తపరుస్తున్నారు. తాజాగా తమ వివాహేతర సంబంధానికి అడ్డాస్తున్నాడని ప్రియురాలి 5 ఏళ్ల కొడుకును ప్రియుడు హతమార్చిన ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీరాంనగర్ కాలనీలో చోటు చేసుకుంది. కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం మహమ్మదాపూర్, మాందాపూర్ కు చెందిన నర్సింహు రాజంపేట మండల కేంద్రానికి చెందిన ఓ మహిళతో 6 నెలలుగా వివాహేతర సంబంధం పెట్టుకొని సహజీవనం చేస్తున్నాడు. సదరు మహిళ తన భర్తకు దూరంగా 8 ఏళ్ల కూతురు, 5 ఏళ్ల కొడుకు శ్రావణ్తో కలిసి కామారెడ్డిలోని శ్రీరాంనగర్ కాలనీలో ఉంటోంది. కూతురిని పుట్టింటి వద్ద వదిలేయవచ్చని, కానీ బుద్ధిమాంద్యంతో బాధపడుతున్న కొడుకు శ్రావణ్ మాత్రం తమ వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడని, ఎలాగైనా హత్య చేయాలని తల్లి, ప్రియుడు నర్సింహులు లో కలిసి నిర్ణయించుకున్నారు. ఇంట్లో ఆ మహిళ లేని సమయంలో మద్యం తాగి వచ్చిన నర్సింహులు మత్తులో శ్రావణ్ కళ్లలో కారం చల్లాడు. అనంతరం కర్రతో తలపై బలంగా కొట్టి హత్య చేశాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పట్టణ సీఐ నరహరి, పోలీసులు వివరాలు సేకరించారు. నర్సింహులును, బాలుడి తల్లిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఏది ఏమైనా గౌరవ న్యాయస్థానాలు, పోలీస్ శాఖ అక్రమ సంబంధాలు, పిల్లలపై వేధింపులు, హత్యలు లాంటి విషయాల్లో కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. बाथरूम बोलते फिर आप दे जाओगे ब्लड जल्दी दिमेंशन नरेश మా ఇంటి ముంగడ పెట్టుకుని మొత్తం వెళ్తుంది సార్. ఇలియాస్ ఇలియాస్ పక్క బ్యాగ్ రా బాయ్. నాకు పెళ్ళి 10 సంవత్సరాలు అవుతుంది. ఒక కొడుకు, ఒక బిడ్డ. బిడ్డ 6 ఏళ్ళు, కొడుకు 4 ఏళ్ళు. కారణాల వల్ల అక్రమ సంబంధం పెట్టుకుంటే కొన్నులు విడిపోయింది. 4 ఏళ్ళ దాకా కలవలేదు. ఆ లోపలనే ఈ విధంగా జరిగింది. అక్కడ నేను పక్కకు బతుకని పిల్లలు పట్టుకుని అనుకుని చూసుకుంటే కొడుకుని చంపేసుకుని ఉన్నది మనిషి. నాకు న్యాయం జరగాలన్నా చెప్తున్నాను. ఫస్ట్ 6 మూడు కూడా తెలిసింది. పంచాయతీ అయినా అన్నది ఇట్లా వేసు తప్పని చెప్పిన కొట్టిన ఆయన మారలేదు. ఈ దారిని చూసుకున్నావు, నాకు చెప్పకుండా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయింది మనిషి. లేకినా ఇప్పుడు దొరికింది. కొడుకుని చంపేసుకుని కూర్చున్నారు. కన్న తల్లి కసాయిగా చంపేసుకున్నది. నాకు న్యాయం జరగాలన్నా, ఇసటి మందికి జరగకుండా చూడాలన్నా.
న్యాసుడు కంట్రీ వరకు మీకు ఆ లెక్క రావద్దని చెప్తున్నాను. రజిత ఆలియస్ లక్ష్మి అనే ఆమెకు అరగొండ గ్రామానికి చెందిన భాస్కర్తో 2014 సంవత్సరంలో వివాహం జరిగింది. వివాహం జరిగిన తర్వాత వాళ్ళిద్దరి మధ్యలో కొన్ని రోజులు బాగానే ఉన్నారు. వాళ్ళకి 2 పిల్లల సంతానం సమీర 8 సంవత్సరాలు మరియు శ్రావణ్ అనే బాబు 5 సంవత్సరాలు సంతానం కలరు. ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చి 2 పిల్లల్ని తీసుకొని కామారెడ్డిలో ఉంటుంది. గత 2 సంవత్సరాల నుంచి కామారెడ్డి ఆర్టీసీ బస్టాండ్ నందు స్వీపర్గా పనిచేస్తుంది. ఈమెకు గత 6 నెలల నుంచి లక్ష్మీ నరసింహులు అనే అతనితో అక్రమ సంబంధం పెట్టుకొని అతనితో సహజీవనం చేస్తూ ఉంది. ఈ క్రమంలో నిన్నటి రోజున ఆమె స్వీపర్ పనికి వెళ్ళిన తర్వాత లక్ష్మీ నరసింహులు ఇంట్లో ఉండి ఆ బాబుని గొంతు తొలిమి మరియు ముక్కు నోరు మూసి చంపడం జరిగింది. నేలకేసి కొట్టిండు. అదేవిధంగా కళ్ళల్లో కారపొడి వేసి కొట్టిండని చెప్పేసి తెలిసింది. దీని మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తాము. అంటే బాబు ప్రధాన కారణం ప్రైమరీ వివాహేతర సంబంధమే వడ్డొస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. బాబు వడ్డొస్తున్నాడని చెప్పేసి చంపినారన్నట్టు తెలుస్తుంది.